చిరంజీవితో సీఎం రమేష్కి ఏంటి పరిచయం అంటే రాజ్యసభ ఇద్దరు ఒకేసారి రాజ్యసభ సభ్యులయ్యారు. అప్పుడు తెలుగుదేశం తరపునేమో సీఎం రమేష్, అదే సందర్భంలో చిరంజీవి అటు కాంగ్రెస్ పార్టీ తరపున ఇద్దరు ప్రమాణ స్వీకారం ఒకే రోజు చేయడం, ఇద్దరు ఒకళ్ళేగా ఒకే రాష్ట్రానికి చెందిన వాళ్ళు కావడంతో ఆ ర్యాపో మెయింటైన్ అయింది. ఎవరినైనా సరే మెస్మరైజ్ చేయగలరు. డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అవతలు ఉన్నటువంటి సెలబ్రిటీలు కూడా బాగానే రియాక్ట్ అవుతారు. ఆ విధంగా వీళ్ళిద్దరి మధ్యన స్నేహం. అందుకనే సీఎం రమేష్ని గెలిపించమని తాజాగా చిరంజీవి గారు చేసినటువంటి ప్రకటన. ఇదే విషయం మీద నోటుతో అంటే ఎలా అయినా మాట్లాడేచ్చు. మొన్న కోమటి జయరాం మాట్లాడిన తరహాలో మాట్లాడేయడం సీఎం రమేష్ లాంటి వాడికి అలవాటు. అందుకని నిన్న రాధాకృష్ణ గారి దాంట్లో చెప్పింది ఏంటి, చిరంజీవి నాకు సపోర్ట్ చేస్తే వైసీపీ వాళ్ళు చిరంజీవిని అటాక్ చేస్తారు, అప్పుడు మాకు చిరంజీవి వాళ్ళ మద్దతు వస్తుంది. ఇది ఆయన ప్లాన్. ఇది స్పష్టంగా కనబడేటటువంటి అంశం. అంటే చిరంజీవిని ఎవరు వాడాలనుకుంటున్నారు, ఎందుకు వాడాలనుకుంటున్నారు? ఇప్పుడు ఎందుకు చిరంజీవి పేరుని పవన్ కళ్యాణ్ కూడా వాడుతున్నారు అంటే చిరంజీవిని వాడేసుకోవాలి. పాపం ఆయన ప్రశాంతంగా ఉంటే ఉండనియరు వీళ్ళంతా.